ట్రిపుల్ అలైన్మెంట్ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు అమీర్పేట్ స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. ట్రిపుల్ వద్దురా, వ్యవసాయ భూములే ముద్దురా అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వందల మంది రైతులు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లోని హెచ్ఎండిఏ కార్యాలయానికి చేరుకొని తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అనంతరం రోడ్ల పేరుతో తమ భూములను లాక్కునే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద నగరాలకు లేని తిరుమలలు మనకెందుకు అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూములను తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా భూములు రేవంత్ రెడ్డి పరిపాలన జరుగుతుందని అంటే రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు. రైతు నేర్పించిన రాజ్యం రైతు పనులలో ఆనందం చూసే రాజ్యంలో ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి నువ్వు ప్రజాపాలన మీద దృష్టి పెట్టు. గ్రామాలలో అన్న పొలంలో పడుతున్నారు, ఆ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా నువ్వు హైదరాబాద్ ఇల్లు కూడా కొట్టాం, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అన్న పొలంలో అవుతున్నది. దాని మీద దృష్టి బడా సంబంధించిన వ్యాపార వ్యక్తులు భూములు పోకుండా ఒక మ్యాప్ తీసి రైతులకు ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు వ్యవసాయం చూసుకునే భూములు పోవడం ఇది మేము తీవ్రంగా ఇది అన్యాయం. మేము ప్రతిఘటిస్తున్నాం. కాబట్టి మా భూములు మేము ఇవ్వం అని తెగేసి మేము చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి. కాబట్టి మాకు భూములు కొనుక్కునే ఈ ప్రభుత్వం మాకొద్దు, మేము భూములు ఈ రోడ్లు కూడా మాకొద్దని ఈ ప్రభుత్వానికి హెచ్ఎండి పరిధి నుండి వివిధ గ్రామాల మాది యాదాద్రి జిల్లా చౌటుపల్లి మండలము మందలవరం చిన్న కోల్పోతున్నాము. మేము హెచ్ఎండిఏ పరిధిలో ఉండే మాది రోడ్డు అతి దగ్గరలో ఉన్నటువంటి భూమి. మా యొక్క భూముల విలువ బహిరంగ మార్కెట్లో 2 కోట్ల రూపాయలు. మీరు ఇస్తా అన్నది 22 లక్షల రూపాయలు. మేము నష్టపోతున్నారని మీరు అందులో 1% కూడా 10% ఇస్తున్నారు మా వాల్యూ ప్రకారం. కాబట్టి దీన్ని హెచ్ఎండి ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేసి పేరు పెట్టింది. గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని చెప్పేసి మీరు సంగారెడ్డి నుంచి చౌటుపల్లి కానీ ఇక్కడ వివిధ మండలాల నుంచి దక్షిణ భాగం కూడా మున్సిపాలిటీలలో మధ్య నుంచి మున్సిపాలిటీ తయారు చేసి ప్రభుత్వం ఏ విధంగా వేసిందో దానికి మేము అధికారంలో వస్తే కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి వెంకరెడ్డి మాజీ ఎంపీ మాకు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ అదేవిధంగా రెడ్డి గారు మీరందరూ కూడా మాట్లాడడం జరిగింది. మీ అధికారంలోకి వస్తున్నప్పుడే 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్లకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాకు 2 కోట్ల విలువైన భూమికి మీరు 22 లక్షలు ఇస్తే అదే మా ప్రాంతంలో చౌటుపల్లి మండలంలో కనీసం ఒక 50 గజాలు వచ్చే పరిస్థితి లేదు. మేము వారసత్వంగా కొన్ని సంవత్సరాల నుంచి మా తాతల భూమి మేము చేసుకున్నది వ్యవసాయం తప్ప వేరే వ్యాపారాలు లేవు. కాబట్టి ఈ యొక్క భూములని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా డిమాండ్ చేస్తున్నాం. మేము భారతదేశానికి రాజధాని ఢిల్లీకి లేదు, అదేవిధంగా కలకత్తాకు లేదు, పెద్ద పట్టణాలకు ఆంధ్ర చూస్తే విశాఖపట్నానికి లేదు, బెంగళూరు కర్ణాటక పోతే బెంగళూరు లేదు, మహారాష్ట్ర పోతే ముంబై లేదు. ఎక్కువ జనాభా పాపులేషన్ ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ట్రిపుల్ రోడ్ లేదు.
మన తెలంగాణలో కూడా మన హైదరాబాద్ అవసరమే ఉంది. ఉన్న రోడ్లను వాడుకుంటే, ఉన్న రోడ్లను డెవలప్ చేస్తే ఈ యొక్క త్రిపులార్ రోడ్ అలాంటి ఏదైతే చేసారో దీనికి ప్యారలల్ గా 1 కిలోమీటర్ దూరంలో ఆల్రెడీ డబల్ రోడ్ ఉన్నది. 161 AA అనే రోడ్డు ఉంది. ఆ రోడ్డుని మీరు డెవలప్ చేసుకుంటూ పోతే వాస్తవానికి తీయాలనుకుంటే కంపల్సరీ ఇక్కడికి వచ్చినటువంటి రాతపూర్వకంగా ఇక్కడికి వచ్చినటువంటి రైతులు వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చిన తర్వాతనే ఈ యొక్క త్రిపులార్ అలైన్మెంట్ కానీ ఆ భూమిని కానీ లేకపోతే లేని